మహారాణిలా ఉండమ్మా, బాగుంటావమ్మా. అల్లుడు మీరేంటి? పెద్దవాళ్ళు కదా మీరు, మీ ఆశీర్వాదం కావాలి. మీరు బాగుండాలి. నువ్వు వెళ్ళక. నువ్విప్పుడు సిలువ మోస్తున్నావురా, అందరూ సిలువ మోయలేరు. నీ మంచి మనసుకు నువ్వు లక్షణంగా ఉంటావు. దీర్ఘ సుమంగళిగా ఉండమ్మా. మిమ్మల్నే ఎంత దూరం శుభకార్యానికి వచ్చి ఎంగిలి పడకుండా వెళ్తారా? ఏదో పరా ఇంటి ఫంక్షన్కి వచ్చినట్టు మొహాలు తిప్పుకుంటూ వెళ్తారేంటి? తిట్టదలుచుకుంటే తిట్టండి వాడిని, అది వదిలేసి మనసులో పెట్టుకుని ఏడవకండి. నిప్పుని ఆర్పే తీరాలి. ఏదో ఇంట్లో పిల్లని చేసుకున్నాను కదా అని పెద్ద మనసుతో వచ్చాను. నోరు జారి వీధికి ఎక్కద్దా? నీదంతా ఉత్తుత్తి గౌరవం లేని బందా బాబాయ్. మనసులో నువ్వు ఒక్కడవే గొప్పోడు అన్న ఫీలింగ్. అవునరా, ఇంత జరిగాక కోపం కాకపోతే ప్రేమ ఉంటుందా? కోపం ఉంటే తిట్టేసి వెళ్ళండి, లోపలుండకూడదు. ఎవరు నేను కోపడ్డానా? ఒకే ఒక ప్రశ్న మాత్రం అడిగి వెళ్ళిపోమంటారా? నా బిడ్డ కంటే అమ్మాయి ఎందులో గొప్ప రెచ్చగొడతారు అనవసరంగానే. ఏమండి, మీకేమైనా బుద్ధుందా? అన్నిటికీ కారణం వాడే. వాడితో మాట్లాడతారేంటి? ఏమి తెలియని అమాయకుడు అంచున్నాడు చూడు. ఇక్కడ కూడా ఎక్కడన్నా వాళ్ళ మామగారిని దాచిపెట్టుంటాడు. మీరు నోరు మూసుకొని రండి. అక్క అక్క అని ఎంత నటించాడు. వదలవే అమ్మా. అక్క ఇలా చూడరా, రేపే నా కూతురికి నేను పెళ్లి చేస్తాను. నేనే మేనమావని బుట్లో తీసుకొస్తాను, సారె పెడతాను అని వచ్చావో నేను అసలే మంచిదాని కాదు చెప్తున్నాను. తమ్ముడు తమ్ముడు అని నెత్తిని పెట్టుకున్నాం కదరా. మేమింత ప్రేమించినందుకు మా అందరికీ బాగా బుద్ధి చెప్పాం. ఎక్కడైతే చెవులు కుట్టడం సీమంతం లాంటివి జరుగుతాయో అక్కడ 5 అక్కా చెల్లెళ్ళం కలిసి పంచుకున్న సంతోషాలన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మొహాలు తిప్పుకొని వెళ్లిపోతున్నారు. ఎవరో ఒకరి కోసం ఇందరి సంతోషాలు చెడగొట్టావు కదరా. ఆ అమ్మాయిలో అంత గొప్పతనమే ఉందిరా. ఇప్పుడు కూడా ఆ అమ్మాయితో అక్క కూతుర్లనే చేసుకుంటానని చెప్పలేకపోతున్నావు కదా. ఆ మాటలన్నీ ఎందుకే ఇప్పుడు? మరెందుకు ఆ అమ్మాయి ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉంది? అమ్మా, నీ కొడుకు గురించి మాకు తెలీదా? ఆయన వాడికి ఆకుల్లో వడ్డిస్తాడు, కాని వాళ్ళకి కంచాల్లో వడ్డిస్తాడు. ఇది పట్టుకోమ్మా, నన్ను కొంచెం మాట్లాడిస్తారా? ఇదిగో చూడండి, మనం అందరం గుళ్ళో ఉన్నాం. మనస్సాక్షి అంటూ ఉంటే నిజం మాట్లాడండి. ఏ నా బిడ్డ ఏ రోజు మీకు తమ్ముడిగా ఏమీ చేయలేదా? నీ మొగుడికి ఉద్యోగం సద్యోగం లేదని 2 మినీ బస్సులు కొనిచ్చి ప్రతి నెల డ్యూ కడుతున్నాడు. ఇన్ని కబుర్లు చెప్పే సూరయ్య పేకాడుతున్నాడని అతని కోసం 2 టిప్పర్లు కొనిచ్చి వాటికి వాయిదాలు కట్టడంలే. మీ పిల్లల్ని చదివించడంలే. 3 ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయాలని బ్యాంకులో డిపాజిట్ చేసి పెట్టాడే నా బిడ్డ. సంక్రాంతికి దీపావళికే సారిచ్చాడా? శ్రావణ మాసానికి వచ్చారా, జాతరకు వచ్చారా, మీ పుట్టినరోజులకి చీరలిస్తూ చేసింది తిరిగి దెప్పకూడదమ్మా. దీనికి చెయ్యకుండానే ఉండాల్సింది. అకేగా మాట్లాడేది, మాట్లాడి వదిలేమ్మా. నేనేం దెప్పడం లేదురా, గుర్తు చేస్తున్నాను. నా మనవరాళ్ళంతని ఇంకెవరో అమ్మాయిని కోడల్ని చేసుకోవాలని నేను ఆశపడ్డానా? అరే, వాడికంటూ కొన్ని ఇష్టాలుంటాయి, వాడికంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి. వాడికి అమ్మాయిలో ఏం నచ్చిందో ఏమో ఇష్టపడ్డాడు. నా ఆశలన్నీ నా గుండెల్లోనే దాచుకుని నా బిడ్డకి ఒక తల్లిగా వాడిష్టపడ్డ పిల్లనే చేద్దాం అనుకున్నాను. ఏవే, నీకెలా మనసొచ్చిందే నా బిడ్డని తిట్టడానికి? నీకు పిల్లలు లేనందుకు నువ్వు నేను బాధపడిన దానికంటే నా బిడ్డనే ఎక్కువగా బాధపడింది. నీ మొగుడిని నన్ను ఆసుపత్రులు తిప్పిన దానికంటే ఎక్కువగా వీడే నిన్న అక్క అక్కని ఆసుపత్రులే కాకుండా గుళ్ళకి గోపురాలు కూడా తిప్పాడే. ఆ బిడ్డలు లేని కొరత నీకు తెలియకూడదని వేళ పాళ లేకుండా రాత్రి పగలు మీ ఇంట్లోనే పడి చచ్చాడు కదే. అంతకు మించి నా బిడ్డ మీ తర్వాత అక్కకి బావకు కూడా బిడ్డగా ఉండి కొరివి పెట్టి రుణం తీర్చుకుంటాను అని మీరంటే ప్రాణం పెట్టేవాడి పెళ్ళాను చెడగొట్టాలనుకుంటున్నది. క్షమించడే, ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. హలో, ఏమైంది? ఏమైంది? వాడి మనసు ఎవరు అర్థం చేసుకోలేదు. ఎవరు అర్థం చేస్తున్నారు? నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లకుండా కూడా మాకు బుద్ధి రాదయ్యా. నేను నీకు అమ్మనన్నావా? నా భర్తని నాన్నన్నావా? మా మీద నీ మనసులో ఇంత ప్రేమ ఉందా? నీ మనసుని మీరు చేశాను రాక్షసిని. అలా మాట్లాడక చిన్నబాబు, నన్ను క్షమించరా. ఎందుకు బావా? ఇదేనా కామి కోపం? ఇది చూపించలేక మీరంతా మొహం తిప్పుకుంటున్నారా? నన్ను తిట్టండి అక్క, మీ అందరికీ హక్కు ఉంది. నన్ను కొట్టాలంటే కొట్టండి. నా అక్కలు ఏం చేసినా నాకు ఇష్టమే. కానీ దయచేసి మాట్లాడకుండా మాత్రం ఉండకండి. నేను తట్టుకోలేను.
రేయ్, ఊరుకోరా. మీ అందరి అదో రకం ప్రేమే, నాది ఒక రకం ప్రేమే. ఇప్పుడు నేను చేసిన ద్రోహం ఏంటంటారు? అక్క కూతురని చేసుకోలేదు, అదేగా. అందరు అక్కలు అంటారు నిన్ను అలా పెంచాను ఇలా పెంచాను అని. నా అక్కలు నన్ను ఎలా పెంచారో నేను నా అక్క కూతుర్లని అలాగే పెంచాను. పొత్తిళ్లలో ఉన్నప్పుడు నా ఉళ్ళో పడేశారు, ఉయ్యాలూపమన్నారు. వాళ్ళని నాకు కాబోయే పెళ్ళాలా పెంచారా? ఒకవేళ వాళ్ళని నాకు దూరంగా పెంచుంటే లవ్ వచ్చేదో ఏమో. ఉయ్యాల ఊపాను, భుజాలు వేసుకున్నాను, నాకు చెల్లెలుగానే అనిపించారు. కౌగులించుకుని దాని మొహం చూస్తే అక్కయ్య మా అమ్మ మొహాలేక కనిపిస్తాయి. వాళ్ళతో ఎలాగైనా నేను కాపురం చేస్తాను. మీరు ఆశపడుతున్నారని చేసుకుంటే మా ఇద్దరి జీవితాలే నాశనం అయ్యేది. అక్క మనసు కష్టపడకూడదు, మేనమామ అనే బంధం తెగిపోకూడదని 40 ఏళ్ల మేనమామకి స్కూల్కి వెళ్ళే పిల్లనిచ్చి చేసి అదొక బిడ్డని కని కష్టపడడం ఈ రోజుకి చూస్తూనే ఉన్నాం కదా. ఇంద్రని చేసుకుంటే రాధమ్మ మనసు కష్టపడుతుంది, రాధమ్మను చేసుకుంటే ఇంద్ర కష్టపడుతుంది. సరే, ఎవరి మనసు కష్టపడకూడదని బయట అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. ఓ అమ్మాయిని చూశాను, ఇద్దరు మనసులు కలిసిపోయాయి. సరే, ఇది ఆ దేవుడి నిర్ణయం అని అందరికి చెప్పాను. దానికి అందరూ విడిపోతారా? ఇప్పుడు చెప్పండి, ఇంద్రుని చేసుకోమంటారా? చేసుకుంటాను. లేదా రాధమ్మని చేసుకోనా? ఆ ఇద్దరిని చేసుకోమన్నా చేసుకుంటాను. మన ఇంట్లో రెండో పెళ్ళేం కొత్త కాదుగా. మీరందరూ ఏం చెప్తారు దానికి నేను కట్టుబడతాను. మన బంధాలు తెగిపోకూడదు, ఎవరి మనసు కష్టపడకూడదు. అక్క కూతుళ్ళని చేసుకున్న వాళ్ళలో ఎంతమంది సుఖంగా ఉన్నారు? నువ్వు అదేం పట్టించుకోకు బాబు. నాకు మావయ్య వద్దు. నాకు నువ్వు మాట్లాడడం, నవ్వటం, నాతో క్లోజ్ గా ఉండటం విడివిడిగా ఇష్టం లేదు. నాకు మా మావయ్య అంటే ఇష్టం. చివరిదాకా నువ్వు నాకు మేనమామగానే ఉండు. మరీ మంచిది. ఇందిరా తండ్రి లేని పిల్ల, అందరం కలిసి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం. నన్ను చేసుకోవడం ఇష్టమేనా మామయ్య? చేసుకుంటానమ్మా. నువ్వు సంతోషంగా ఉంటావా మామయ్య? ట్రై చేస్తానమ్మా, నీకు ఏ లోటు రానివ్వను. చిట్టి మామయ్య, నీకు ఏడవడం కూడా తెలుసా? నువ్వు ఏడవడం నేను చూడనే లేదు. అన్నింటికి నవ్వుతూనే ఉంటావు కదా మామయ్య. మమ్మల్ని అందరినీ నువ్వు నవ్వించడమే చూసా. అందరం కలిసి నవ్వించాం కదా మామయ్య. వాడు మన ఆస్తి. వాడు ఆశపడ్డ అమ్మాయితోనే వాడి పెళ్లి చేస్తాను. దీనికి ఎవరైనా అడ్డొచ్చారంటే నేనే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. ఇప్పుడే నిన్ను తాళి కట్టమంటుంది. ఈవిడ పిలిచారని నేను వచ్చాను. దీనికి మా నాన్న ఒప్పుకోరు. భయపడొద్దమ్మా. మా బావలిద్దరూ మీ మీద చాలా కోపంగా ఉన్నారు. పరిస్థితులు కొన్ని సమస్యలు నవే సరిదిద్దుతాయి. నేను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను. ధైర్యంగా వెళ్ళరామ్మా. నిన్ను నా కుటుంబంలో ఒకటిగా అనుకున్నాను రా. ఆ సురేంద్ర నా కుటుంబాన్ని అంతం చేస్తా అన్నాడయ్యా. నాకు వేరే దారి తెలియలేదు. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. మీ పక్కన ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారేమో చూడండి, పట్టుకోండి వాడిని. సౌండ్ వస్తుంది, అయిపోయిందా? దొంగసాటుగా వచ్చి కొడతారా? చెక్కులేదు. మగాడు ఎత్తి వచ్చి మా అబ్బాయి ముందు నిలబడరా. చిన్నబాబు, ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి వదిలేసిరా.
కృష్ణం రాజు, మీ నాన్న నన్ను మగాడివా అని అడిగాడు. అది నిరూపించుకోవడానికే వచ్చా. రా. నువ్వు నా అత్త కూతురుని ఎత్తుకెళ్తావా? నేను నీ అక్క కూతురుని ఎత్తుకొచ్చా. నువ్వు ఒక్కదాన్ని ఎత్తుకొచ్చావు, నేనిద్దరిని ఎత్తుకొచ్చా. ఇద్దరే కాదన్నయ్య, ముగ్గురు. ఆ చిన్న పిల్లని కూడా వదిలిపెట్టలేదా? దాన్ని వదిలేసి వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళు. దిగురమ్మా. అక్క కూతులారా, మావయ్య భయంగా ఉందా? భయమా? ఎందుకు భయం? మా మావయ్య ఉండగా. ముద్దుల మామయ్య, వాళ్ళని వదిలిపెట్టకు, ఇరగదీసేయి. రే చాక్లెట్ చొక్కా నువ్వు, పసుపు చొక్కా అర్నాల్డ్, ఇద్దరు గెట్ అవుట్. నేను కొట్టాలంటే కనీసం 50 కిలోల పైన ఉండాలి. మీరిద్దరు అండర్ వెయిట్, గెట్ అవుట్. పోమ్మంటే ఇందులో రైతులు ఎవరైనా ఉన్నారా? నా వైపు వచ్చాయి. ఎందుకు? చరిత్ర అంతా రైతు కడుపు కొట్టడమేగా. నేను ఒకటి మళ్ళీ కొట్టాలా? మనలో మనం దెబ్బలు ఆడుకోకూడదు. దా వచ్చాయి. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? మా రైతు పిలుస్తున్నాడు. నేను నీ పార్టీయే. మీలో బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్ ఎవరైనా ఉన్నారమ్మా? ఉంటే వచ్చండి అమ్మా. వ్యవసాయం చేసి చేతులు రాట్టుదేలున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కడికి ఉంటది చూడు. ఎవరిని వదలొద్దు మావయ్య. నా తమ్ముళ్ళు రా గిత్తలు, చంపేశావు కదరా. ఈ రోజు మా ఇంట్లో పెళ్లి, మా మావయ్యకి. అల్లుడు, అది రావయ్యా. ఏంటిది?
వచ్చే జన్మలో కూడా మనం ఇదే బంధుత్వాలతో ఒకే కుటుంబంగా పుడతామా ఏంటి? అదృష్టం కొద్దీ పుట్టాం, ఆనందిద్దాం. మొత్తానికి తామర పువ్వు మల్లె పువ్వు